ఎవరున్నారయ్యా? నీకు తప్పనాలు ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారయ్యా? నీకు తప్పనాలు ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. దేవునికి మహిమ. అతడే మనకు మాదిరి. అవరోధాలు వచ్చినప్పుడు బిగ్గరగా కేక వేయాలి. మరి వాళ్ళకేం తెలుసండి? అడ్డుకునే వాళ్ళకి తెలుసా మన బాధలో? పాపం కళ్ళు లేనివాడు బాధ తెలుసా? ఏమంటాడు తెలుసా? ఎందుకురా నన్ను ఆపుతున్నారు? ఎన్నోసార్లు గుంటలో పడ్డానరా, ఏదో రాయి ఉందో రప్పుందో తెలియకుండా కాళ్ళకు తట్టుకొని బోర్ల పడి ఎన్నోసార్లు ఈ ముక్కు పగిలి రక్తం వచ్చిందిరా, ఈ నోరు పగిలి రక్తం వచ్చిందిరా, కంచంలో పురుగులు ఉన్నాయో చేమలు ఉన్నాయో దోమలు ఉన్నాయో నాకు తెలియదురా, అన్నంతో పాటు అన్ని కలుపుకొని తిన్నాను నేను. ఎందుకురా నన్ను ఆపుతున్నారు? ఎందుకురా నన్ను ఊరకుండమంటున్నారు? శాపాన్ని అనుభవిస్తున్నాను నేను, నరకయాతను అనుభవిస్తున్నాను రా. కన్న తల్లిని చూడలేదురా ఆమె ఎట్లా ఉంటుందో, తండ్రిని చూడలేదురా ఆయన ముఖం ఎలా ఉంటుందో, నా ముఖం కూడా ఎలా ఉంటుందో నాకు తెలియదురా. పగటికి చీకటికి తేడా తెలియదు. పశువులు ఎన్నోసార్లు నన్ను తగిలి పడేసి వెళ్ళినాయి. నాకు ఈ ప్రతికూలత ఎదురైన ప్రతిసారి నేను ఎందుకు జన్మించాను, నాకు ఈ బతుకెందుకు అని నేర్చుకున్నాను. కనికరం ఉందిరా మీకు? నేను శాపాన్ని అనుభవిస్తుంటే కనికరం ఉందా? శాపం నుండి నన్ను విడిపించేవాడు నాకు అందుబాటులోకి వస్తే పిలవనియరేందిరా, ఆయన సమీపించనియరేందిరా, ఆయన వేడుకొని ఏరేందిరా నాయనా, నన్ను అరవనియండిరా, నన్ను కేకవేయనియండిరా. ఆయన దాటిపోతే నా బతుకు లేదురా, నాకు జీవితం లేదురా. నా కళ్ళ ముందు అన్నమో పురుగులో తెలియదురా, తిన్నాను, ఏం తిన్నానో కూడా తెలియదు. నా జీవితం ఒక దుర్భరం. అడ్డగిస్తారు, మీకేం తెలుసురా నా బాధ? హల్లెలూయా. ఈ గుండె ఘోష యేసు విన్నాడు, ఆగాడు. నీ అవరోధాలని